ఇక్కడే ఖాళీగా ఉన్నాయి. వెనకమాల వరకు వినపడుతుందా? ఓ శ్రీ గురుభ్యో నమః. మనకు దగ్గరలో జరిగిన ఒక సంఘటన చెప్తా. అట్టెబెలే ఎక్కడ? హోసూరు పక్కన. అక్కడ ఒక రైతు ఉన్నాడు. పేరేంటి? రవీంద్ర గౌడ రైతు. ఆయనకి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడి పేరు యశస్ గౌడ. పేరు చూడండి, యశస్. అంతే కదా, తల్లిదండ్రులు పిల్లలు మనకి యశస్సు తెస్తారు, వాళ్ళు ఆ యశస్సుని సంపాదిస్తారు, అలాంటి పేర్లు పెడతారు. 7వ తరగతి చదువుతున్నాడు. కరోనా వచ్చింది. అప్పుడు స్టడీ ఫ్రమ్ హోమ్. అందరూ వాళ్ళ పాఠాలు వాళ్ళ మొబైల్లో నేర్పుతారు. బాబుకి ఒక మొబైల్ ఇచ్చారు. మొబైల్ ద్వారా ఆయన చదువుకుంటున్నాడు. కానీ మొబైల్ అంటే దాంతో ఎన్నో చేయొచ్చు కదా. మెల్లగా చదవడంతో పాటు అవి చూడటం మొదలుపెట్టాడు. తర్వాత కరోనా పోయింది, స్టడీ ఫ్రమ్ హోమ్ అన్నీ తీసేశారు, కానీ చేతిలో మొబైల్ ఉంది. ఒకరోజు తల్లిదండ్రులు, ఏంటిది ఎంతసేపు ఆ మొబైల్తో కూర్చుంటావు, ఫస్ట్ వెళ్ళి హోంవర్క్ చేసుకో అన్నారు. అదేం తప్ప కదా. మనవాడు ఏం చేశాడు, రూమ్లోకి వెళ్ళాడు, బయటికి రాలా. తర్వాత చూస్తే ఏం చేశాడు, హ్యాంగ్ చేసుకు ఊరే వేసుకున్నాడు. దగ్గరలో జరిగిన సంఘటన ఇది. కారణం ఏంటి? పూనా ఇది ఏదో ఒక సంఘటన అని కాదు, ఇలా మన దేశంలోనే ఒక సంవత్సరంలోనే ఎన్నో జరుగుతున్నాయి. పూనాలో ప్లస్ టూలోకి వచ్చాడని నాకు ఒక మంచి మొబైల్ కావాలి అంటే ఆయనకు ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చారంట. అది పట్టుకుని కోపంతో వెళ్ళి అక్కడి నుంచి దూకి చనిపోయాడంట. ఏంటి అంటే ఆయనకు కావాల్సింది ఐఫోన్ అంట. ఏమన్నా ఇప్పుడు ఒక మొబైల్ అడిగింది ఇవ్వలేదని ఏం చేయటానికి వాళ్ళకి వెనకాట్ల. కాలికట్లో కేరళ గేమింగ్లో ఎక్కువ టైం పెడుతున్నాడని వాళ్ళ కొడుకుని మందలించింది తల్లి. ఒక కత్తి తీసుకుని తల్లిని పొడి చేశాడు. అర్థం ఉందా? ఇది ఇలా కూడా ఎన్నో జరుగుతున్నాయి. మీరు వినే ఉంటారు, మీలో కూడా ఇక మిమ్మల్ని అడిగితే ఎన్నో చెప్తారు ఇలాంటి. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఇలా ఎందుకు జరుగుతున్నాయి? కులాల పేరుతో సొంత పిల్లల్ని హతమార్చిన వాళ్ళు మీకు తెలుసు కదా. తమిళనాడులో మొన్నే జరిగింది. ఎందుకని ఇలా చేస్తున్నారు? అంత ప్రేమగా పిల్లల్ని పెంచుకుని కులాంతర వివాహం చేసుకున్నారని వాళ్ళని హతమార్చడానికి వెనకాట్ల. ఎందుకని చేస్తున్నారు ఇదంతా? మతం పేరుతో మనకు తెలిసిందే. మీకు ఒక ఆశ్చర్యం తెలుసా? ఇప్పుడు వరకు ప్రతిసారి యుద్ధం జరిగితే కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోతారు కదా. కానీ ఇప్పుడు వరకు ప్రపంచ చరిత్రలో మతం పేరుతో చనిపోయిన వాళ్ళ సంఖ్య యుద్ధాల కన్నా చాలా ఎక్కువగా ఉందంట. ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది అని అంటే మీరేమంటారు? కాలం, కలికాలం. సరే, ముందుకెళ్దామా? రామాయణంకి వెళ్దాం. రామాయణంలో కైకేయి మాత, ఆవిడికి శ్రీరాముల వారంటే ప్రాణం బాల్యం నుంచి. అలాంటి ఆవిడ రాముల వారు వనవాసానికి కారణమైందా? కారణం మహాభారతం తక్కువ. ద్రౌపదీ మాతని సభలోనే అవమానించారా? అప్పుడు చక్రవర్తి ధృతరాష్ట్రుడి పెదవి విప్పాడా? సరే, ఆయన వదిలేద్దాం. భీష్మాచార్యులు వారు గంగాపుత్రులు, ఆయన గురువు ఎవరో? పరశురాముడు, బృహస్పతి. ఆయన
నిశ్చేష్టులుగా కూర్చున్నారా అక్కడ? ఏంటి అన్నిటికీ కారణం ఏంటి? ఏంటి ఆలోచించండి. ఇంకా స్వార్థం, ఇంకా అజ్ఞానం, ఇంకా కోరిక, ఇంకా ఇంకా మోహం. ఇదిగోండి మోహం. మోహం కారణం. మోహం అంటే ఏంటి? ఒక అమితమైన రాగం. అమితమైన, ఇప్పుడు ఏదైనా కోరికలు అందరికీ ఉంటాయి కదా, కానీ ఇది అమితమైన రాగం. దేని పట్ల? అది ఒక వస్తువు అన్న అవ్వచ్చు, ఒక వ్యక్తి అన్న అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చూసింది ఏంటి? ఈ చరిత్రలో చూసింది అక్కడ రాజ్యం కోసం మహా కురుక్షేత్రం. రాజ్యం కోసమే కదా అది. తర్వాత ఈ ధృతరాష్ట్రుల వారికి వాళ్ళ కుమారుల మీద ఉన్న మోహం. భీష్మాచార్యుల వారికి ఆయనకి వాళ్ళకి తండ్రికి ఇచ్చిన వాగ్దానం మీద మోహం. ఈ మోహం వల్ల ఎన్ని పనులు, ఎన్ని అనర్థాలు జరిగినాయో చూడండి. ఇప్పుడు అక్కడ మనం ఆ పిల్లలు వాళ్ళందరూ మోహం దేనివల్ల? మొబైల్ ఫోన్. సో ఇవాళ మన చర్చ ఈ మోహం గురించి. మోహజాలం. మోహం అనేది ఒక జాలంలాగా, ఒక వలలాగా మనలో వేసి ఉంది. అది దాంట్లో నుంచి బయటపడాలి. అవునా? ఇది మన చర్చ. సో ఈ మోహానికి లోంచి బయటికి రావాలంటే ఎలా వస్తాం? మీరేగా చెప్పింది మోహం అని. అంటే మిమ్మల్ని ఎప్పుడు ప్రశ్న అడుగుతూ ఉండాలన్నమాట. సో ఈ మోహం అనేది ఉందే అనేది ఒప్పుకుంటారా అందరూ? ఉందే అని ఫస్ట్ మనం ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటే దాంట్లో నుంచి బయటికి రావడానికి మనం మార్గం కనిపెట్టచ్చు. ఇప్పుడు ఈ మోహం వ్యక్తి అన్నాను, లేకపోతే వస్తువు అన్నాం. వస్తు రూపంలో అన్న ఉండొచ్చు, వ్యక్తి రూపంలో అన్న ఉండొచ్చు. సో దీంట్లో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు వ్యక్తి రూపంలో మోహం ఉంటే అది అన్ని అనర్థాలకు కారణమైంది. అవునా? అప్పుడు అది కొంతమందికి అది మోహం కాదండి, అది ప్రేమ అంటారు. ఈ ప్రేమ అనేది మోహమా ప్రేమ అనేది కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. రెండిటికి తేడా ఏంటి? మోహం వల్ల, మోహం ఎక్కడ, అదే దాని యొక్క ఎండ్ ఏంటంటే మనలో ఒక అసంతృప్తి, ఒక చిరాకు తెప్పించేది మోహం. ప్రేమ అలా కాదు, మనకు శాంతిని ప్రదానం చేసేది ప్రేమ. కొంతమంది కర్తవ్యంగా అనుకుంటారు, మీ పిల్లల గురించి మాకు కర్తవ్యం అండి, అది మోహం కాదంటారు. ఇవన్నీ చాలా సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చాలాసార్లు అది మోహమే, కానీ బయటికి ప్రేమలాగా మనం అనుకుంటాం. సో ఈ మోహం నుంచి బయటపడాలి. ఇప్పుడు బయటపడాలంటే అది మనం గుర్తించాలి కదా ముందు. ఇప్పుడు ఏదన్నా ఒక వ్యాధి ఉందనుకోండి, దాన్ని ఎలా మనం గుర్తిస్తాం? దాని లక్షణాల వల్ల. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన వ్యాధి ఒకటి తీసుకుంటే కామెర్లు, జాండిస్ ఉందో లేదో మనకు ఎలా తెలుస్తుంది? కళ్ళు పచ్చబడతాయి. కళ్ళు పచ్చబడినప్పుడు మనకి ఒక అనుమానం వస్తుంది, ఏదో తేడా ఉంది ఇక్కడ అని. అప్పుడు వెళ్ళి మనం టెస్ట్ చేస్తే ఆ బిలిరూబిన్ పెరిగితే జాండిసే అని. అంటే లక్షణాలు బట్టి మనకు వ్యాధిని మనం గుర్తిస్తున్నాం. అలాగే ఈ మోహం అనే వ్యాధికి లక్షణం ఏంటి? ఏదో ఒక లక్షణం ఉండాలి కదా. అదేంటి ఆ లక్షణం అంటే శోకం అంటే దుఃఖం అంటే ఎవరికన్నా దుఃఖం ఉంటుంది కదండి అంటారు. ఉంటుందా? ఉంటుంది కదా.
సుఖ దుఃఖం అనేది ఒక జీవితంలో వచ్చి పోతూ ఉంటాయి. ఆ దుఃఖాన్ని కాదు ఇక్కడ అనేది. ఇక్కడ ఎలాంటి దుఃఖం అంటే మన్నే కుదిపి మన్నే ఇంకా కుమిలిపోతాం, ఇక దాంట్లో నుంచి బయటికి రాలేం. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఉన్నారుగా, పోయినసారి వచ్చారు కూడా అమ్మ, వాళ్ళ కూతురు మరణించారు. బయటకు వచ్చింది ఆవిడ దాంట్లో నుంచి, ఎంత కష్టపడుతుంది. అదేంటది? ప్రేమ? మోహమా? మోహం. ఏ పని చేయలేకపోతున్నారు. ఇది అమితమైన దుఃఖానికి కారణం అయితే అది ఎవరైనా కానీ, ఇప్పుడు సంతానం వల్ల కానీ, ఇప్పుడు ఉన్న సంతానం వల్ల కానీ, లేకపోతే పోయిన వాళ్ళు ఎవరి గురించి కానీ, ఇవన్నీ దేన్ని సూచనిస్తున్నాయి? ఇవన్నీ మోహం. ఇప్పుడు మన దేశంలో ఒక సినిమా యాక్టర్ చనిపోయినా, ఒక రాజకీయ నాయకుడు చనిపోయినా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది మన దేశంకి ఉన్న ఒక ప్రత్యేకం. ఎందుకని? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్గా అర్థమైందిగా. ఎందుకని? వాళ్ళకున్న ఒక ప్రేమ, కానీ అందరూ ప్రేమే అనుకుంటారు కదా, అది ప్రేమ. దీన్ని అనేది ఏంటంటే మోహం. మోహం. ఆ దుఃఖం ఎక్కడికి దారి తీసింది? ఇప్పుడు అక్కడ కూడా అంతేగా. ఆ కుమారుడు ఆయన మొబైల్ లాక్కోగానే ఆయనకి దుఃఖం కలిగింది. ఎలాంటి దుఃఖం? సొంత ప్రాణం కూడా తీసుకుంటానికి వెనకాడలే, లేకపోతే వేరే వాళ్ళ ప్రాణం తీయటానికి కూడా వెనకాడతలే. ఇది మోహం అంటే. ఈ మోహం ఉందా మీలో? ఉందా? ఇక ఉంది అంటే ఇంకా మనం దీని గురించి ఇంకా విశేషంగా మనం చూడాల్సిందే కదా. అంటే మనం గుర్తించాలి ముందు. సరే, మీరందరూ ఒప్పుకుంటున్నారు. ఇక్కడ సత్సంగంలో స్థిరం వినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కూడా మనసులో ఒక డౌట్ ఉంది. ఏమని? ఇది అంతా వేరే వాళ్ళకండి, మాకు అలాంటి శోకాలు ఏమీ లేవండి అని అనుకుంటున్నారు. అవునా? డౌట్ వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ డౌట్ తీయాలి కదా. ఈ డౌట్ ఎలా తీస్తాం? ఓకే, మీకు ఇలాంటి శోకాలు ఇలాంటివి ఏమీ లేవు. మీరు ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి సత్సంగం వింటూ? చాలా ఏళ్ళు అయింది. ఒక 25 ఏళ్ళ నుంచి మేము ఇదే పనిలో ఉన్నాం. అవును. ఇప్పుడు అసలు ఈ సత్సంగం అనేది అసలు వినటం ఎందుకు మొదలెట్టారు? దాని ద్వారా మనం ఆనందం అంటే జీవన్ముక్తి పొందాలని, ఇంకేం తక్కువేం కాదు, జీవన్ముక్తి పొందాలి అని మొదలెట్టాం. అంటే ఇప్పుడు శ్రవణం చేస్తున్నారు. శ్రవణం ఎలా మారాలి? మననం అవ్వాలి. మననం నిధిధ్యాసన అవ్వాలి. నిధిధ్యాసన జ్ఞాన నిష్ఠ అవ్వాలి. జ్ఞాన నిష్ఠ ద్వారా జీవన్ముక్తి. ఈ పదాలన్నీ కొత్తగా ఉంటే వదిలేయండి, అది ఈయన్ని పట్టుకుంటాం కోసం చెబుతున్నా. శ్రవణ మనన నిధిధ్యాసన, తర్వాత జ్ఞాన నిష్ఠ, తర్వాత జీవన్ముక్తి. అలా ఎందుకు అవ్వలేదు అన్నాం అని అడిగితే ఏదో అడ్డంకులు ఉన్నాయి. లోన్ ఉన్నాయి అడ్డంకులు. ఆ అడ్డంకులు ఒక్కొక్కరికి వ్యక్తికి మారచ్చు, కానీ లోన ఉన్నాయి అడ్డంకులు. అంటే అబ్స్ట్రక్షన్స్. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. కొంతమంది వ్యక్తి రూపంలో రావచ్చు, కొంతమందికి ఒక వస్తువు రూపంలో అవ్వచ్చు. అయినా మీకు సంశయం ఉందనుకోండి, మీరు ఒక పని చేయండి. శ్రవణం విన్నాం, ఉద్ధవ గీతలో ధ్యానం ఎలా చేయాలి, స్వరూపం అంటే ఏంటి అనేది స్పష్టంగా తెలుసుకున్నాం. నేను కొంచెంసేపు స్వరూపంలాగా మిగులుతాను అని మీరు మీ గుహలోకి మీరు వెళ్ళారు. మీరు ఇక్కడ కూర్చున్నారు. నిన్న ఒక ఆయన అట్ట ప్రయత్నం చేస్తాడని మధ్యలో లేపుకొచ్చాను. చేస్తా అంటే మీ మనస్సు ఎటు వెళ్తుందో మీరు చూడండి. ఎటు వెళ్తుంది అని, ఏది లాగుతుందో అది, దాని మీద మోహం. దేని మీద మన మనసు వెళ్తుందో
అది ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు మీరు చేద్దాం అనుకున్నది ఏంటి? ధ్యానం చేద్దాం అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు అది చాలా ఒక పుణ్యకర్మం కదా. ఎందుకోసం చేస్తున్నారు? మన శ్రేయస్ కోసం మనం చేస్తున్నాం. మరి ఆ సందర్భంలోనే ఎందుకు గుర్తు రావాలి? ఎన్నో గుర్తొస్తాయి, ఆ సందర్భంలోనే ఎందుకు గుర్తు రావాలి? మీరు చెప్పొచ్చుగా మీ మనసుకి, తర్వాత చూద్దాం, ప్రస్తుతం కొంచెంసేపు ధ్యానం చేయని అని. కానీ అది ఎందు అప్పుడే గుర్తొస్తుంది. ఇది కారణం ఏంటని మీరు ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంది. అది ఎందుకు వస్తుంది, ఏంటి దీనికి కారణం అంటే అప్పుడు మీకే స్పష్టం అవుతుంది దేని మీద మనకే ఆ మోహం అనేది దేని మీద ఉంది అనేది. సో ఈ రకంగా మనలో మోహం ఉందా లేదా, సత్సంగం వినేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఈ టాపిక్ ఇంట్రెస్ట్ చూపించాలి. ఆ మోహం అనేది కనిపెట్టడానికి. ఇప్పుడు నిర్విఘ్నంగా సత్సంగం వినాలని ప్రయత్నిస్తారు, కానీ ఏదో ఒక కారణంతో అది బ్రేక్ అవుతుంది. మన మనసు చాలాసార్లు చాలా కుంటి సాకులు చెప్పి సత్సంగం వినకుండా చేస్తుంది మన మనసు. అవునా? ఇవన్నీ కూడా కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మీరు ఇక్కడ 3 రోజులు పూజలు ఉన్నాయి, అయినా సరే ఇక్కడ సేవ చేద్దామని వచ్చేసారు. అవునా? మీరు ఆవిడ అది ఎలా సాధ్యమైంది? ఇలా ఇక్కడికి రాకుండా ఉండటానికి మీ మనసు మీకు ఎన్నో కారణాలు చెప్పుండొచ్చుగా. అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళాలని. కానీ ఆ ఎన్నిటినీ మనం అధిగమించి ఇక్కడికి వచ్చాం. ఒకవేళ మనం రాలేకపోయాం అనుకోండి, దానికి కారణం ఏంటి? మోహం. ఇప్పుడు ఆ మోహం దాంట్లో వచ్చి పడకుండా ఆ జాలం నుంచి బయటకు రాగలిగారు. ఎందుకు రాగలిగారు? ఎందుకు రాగలిగారో నేను మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మోహం అనేది ఏంటి? ఎవరన్నా సత్సంగం వినేవాళ్ళన్నా విననాళ్ళన్నా ఎవరైనా సరే, మనకే ఒక దుఃఖం ఉంది అంటే దానికి కారణం దుఃఖం కాదు, శోకం. అంటే దుఃఖమయం అయిపోతే దానికి కారణం ఏంటి? మోహం అంటున్నాం. ఈ మోహాన్ని ఇప్పుడు మనం గుర్తించాం. ఇప్పుడు దాన్ని తొలగించాలి కదా. తొలగించాలంటే ఫస్ట్ మనం దానికి కారణం కనిపెట్టాలి. ఈ మోహానికి కారణం ఏంటి? కోరిక. ఇంకా మనం కృష్ణ పరమాత్మను అడుగుదాం అసలు ఏంటి ఈ మోహానికి కారణం అని. ఆయన చాలామంది మోహాన్ని భస్మం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు కదా. ఆయన ఏమంటున్నారు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేష్యోపజాయతే సంగాత్ సంజాయతే కామ కామ క్రోధోపి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశ ప్రణశ్యతి. ఆయన ఈ మోహానికి కారణమే కాదు, ఆయన మాట వినకపోతే, ఈ మోహజాలంలో గనక పడిపోతే ఏమవుతుందంటున్నారు? నాశనం అయిపోతావు అని హెచ్చరిస్తున్నారు ఆయన. అంతే కదా. ఆయన అక్కడితో ఆగట్లా, కొంచెం ముందుకెళ్తున్నారు. సో ఇక్కడ ఈ మోహానికి కారణం ఏంటి? మనందరికీ అర్థమయ్యేటట్టు ఈ శ్లోకం చూడాలంటే, ఏదన్నా ఒక వస్తువు ఉంది. ఇప్పుడు మొబైల్, పిల్లలే ఉంది, ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా సరే మొబైల్ అంటే అది మనకి ఎలా వాడాలో అలా వాడకుండా కొంచెం దాంట్లో కొంచెం ఎక్కువ వాడటానికి ట్రై చేస్తే ఏమవుతుంది? అవునా? అది ఎందుకు అలా అవుతుంది అనేది మనం సూక్ష్మంగా ఆలోచిస్తే, దాంట్లో నుంచి ఏదో ఒక సుఖం వస్తుంది అని ఒక భ్రమ. తర్వాత సరే అది అవసరమే, దానికి ఎంతో కొంత ఉపయోగం ఉంది, కానీ ఇక దాంట్లోంచే సుఖం ఉంది, ఇక దాంట్లో కాకుండా ఇక సుఖం లేదు అని అనిపించిన వ్యక్తులు కూడా అంతే. వ్యక్తుల్ని మనం ప్రేమించాలి, కానీ వాళ్ళు లేకుండా మనం జీవించలేము
అంటే దాని అర్థం ఏంటి? అవునా? ఇప్పుడు అదే కనుక ఏ విషయం అయినా సరే, విషయాలు ఎన్నెన్నో ఉంటాయి. ఇప్పుడు మనకి లిస్ట్ అంటే మీకు అసలు ఎన్ని ఎన్ని విషయాలు ఉన్నాయి విషయ ప్రపంచంలో. ఆ విషయాలకి మనకు అతి అతి ప్రీతి లేదా అతి రాగం ఎందుకు వస్తుంది అంటే దాని సాంగత్యం వల్ల. ఇప్పుడు ఆ మన దృష్టాంతాల్లో ఆ కుమారుడికి ఆ మొబైల్ వాడే ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారేమో, వాళ్ళ సాంగత్యం ప్రోత్సహించింది, రోజు రోజుకి ప్రోత్సాహం ఎక్కువ లభించింది, దానివల్ల ఆయనకి రాగం అమితమైంది. అలాగే మనం కూడా మన యొక్క కంపెనీ అంటే మన సాంగత్యం డిసైడ్ చేస్తుంది మనం ఎటు వెళ్తాం అనేది. ఇప్పుడు అక్కడ కైకేయి మాత అలా అవటానికి కారణం ఏంటి మీ అందరికీ తెలుసు. ఏంటి ఏంటి ఎవరి వల్ల ఆవిడ ఆ మాట అందే? కొడుకు కోసం మందర, అవునా, మందర వచ్చి ఈవిడికి చెప్పింది, నీకు తెలుసా రాములు వారి పట్టాభిషేకం ఉంది అని, ఎంత మంచి వార్త చెప్పావే అని ఒక హారం ఇచ్చింది ఆవిడ. అలాంటి ఆవిడ ఎలా మారింది? ఆ మారడానికి కారణం ఏంటి? ఆవిడ సాంగత్యం. ఆవిడ చెప్పిన మాటలు విని అలా మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ మోహానికి దాని యొక్క మూలం మనలో ఒక సంస్కార రూపంలో ఉన్నప్పుడు ఏదన్నా ఒక వస్తువు ఇది ఇష్టం లేదు అని అందరం అంటామా? అదేంటి మన సంస్కారం అనుకుందాం. కానీ ఆ సంస్కారం మాత్రమే ఈ మోహానికి కారణం అవదు. ఈ బాహ్య పరిసరాలు అంటే ద ఎన్విరాన్మెంట్ అవుట్ సైడ్, బయట ఉన్న ఈ పరిసరాలు ఉంటాయే, వాటిని ఆ రాగానికి అనుకూలించి మనని ప్రోత్సహించినాయి అంటే అది మోహంలాగా మారుతుంది. అర్థమైందా? మన సంస్కారంలో ఉన్న ఏ సుఖమన్నా దానికి సాధించాలి అనే ఒక ఇచ్ఛ, అది పరిసరాలు కూడా దానికి తోడయ్యి మనని ప్రోత్సహిస్తే అప్పుడు అది ఎక్కడి వరకు దారితీస్తుంది? కామం, ఎలా అయిన కామం, బలమైన కామం. అది ఆ కామాన్ని కనుక మనం నెరవేర్చలేకపోతే క్రోధం, ఆ క్రోధాన్ని వల్ల ఇంకా మోహమయం అయిపోతాం. ఇంకా మనకి ఇక మంచి చెడు ఏమి తెలియదు, ఇంకా విచక్షణ బోధం కూడా పోతుంది అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి, ఇదంతటికీ మూలమే కారణం ఏంటి? మన సాంగత్యం. అంటే ఒక దుస్సంగం ఉందనుకోండి, ఇక అప్పుడు మనలో ఉన్న ఏ సంస్కారం అన్నా అది అనర్థానికి దారితీస్తుంది అంటున్నాం. సాంగత్యం, దుస్సంగం కారణం అన్నమాట. దేనికి? ఈ మోహానికి. క్లియర్? ఈ మూల కారణం ఇది. ఓకే, ఇది తెలిసింది. ఇప్పుడు దీంట్లో ఇది మనకి కావాలా వద్దా? మాకొద్దు, దీంట్లో నుంచి బయటపడాలి. ఇప్పుడు ఉపాయం కనిపెట్టాలి కదా మనం. దీంట్లో నుంచి ఉపాయం ఏంటి? మోహాన్ని నిర్మూలించడం కోసం శంకరాచార్యులు వారు మోహముద్గరం. ఏంటది? మోహముద్గరం అంటే ఏంటి? భజగోవిందం ఇంకో పేరు. ముద్గరం అంటే ఏంటి? సమెట్టి అంటే తెలుసా? పెద్ద సుత్తి. మోహాన్ని పిండి చేసేది భజగోవిందంలో ఒక శ్లోకం చూద్దాం. సత్సంగత్వమే నిస్సంగత్వమే నిర్మోహత్వమే నిశ్చలతత్వమే జీవన్ముక్తి అన్నారు. మోహముద్గురంలో ఇప్పుడు అది మన చేతిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి ఆ ముద్గురం, ఆ సమ్మేటి. అప్పుడు ఈ మోహాన్ని మనం పిండి చేయొచ్చు. ఏమంటున్నారు ఇక్కడ? ఏంటి ఆ సమ్మేటి? ఈ మోహజాలం నుంచి బయటికి తీసుకురావడానికి సత్సంగం. ఇప్పుడు మీ అందరికీ ఇక్కడ ఈశ్వరుడి మీద విశ్వాసం ఉందా? ఉంది కదా. అది ఎలా మనలో ఈ విశ్వాసం వచ్చింది? మీకు ఏ వయసులో వచ్చిందండి విశ్వాసం? ఏ వయసులో వచ్చిందంటే మీరు ఏమంటారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు
ఈశ్వరుడి మీద విశ్వాసం ఉంది అంటాం. అది ఎలా వచ్చింది మీకు? తల్లిదండ్రులు, అవునా? అంతే కదా, వాళ్ళు మనకి చెప్పారు, ఇదిగో ఈశ్వరుడు అంటే ఏదో రూపంలో మనం ఇంట్లో మనం ఒక ఫోటో పెట్టుకుని మనం ప్రార్థిస్తాం కదా, ఈయన ఈశ్వరుడు అంటే నువ్వు ప్రార్థిస్తే నీకు మంచి అవుతుంది అని చెప్పారా? అది మనం ఫస్ట్ విన్న సత్సంగది. మన మంచి కోరేగా చెప్పింది. మనం ఈశ్వరుడిని నమ్మితే ఈశ్వరుడు వాళ్ళకి ఏమైనా ఇస్తాడా? డైరెక్ట్గా ఏమి ఇవ్వడు కదా. వాళ్ళు మన మంచి కోరి మనకి చెప్పారు, ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు అని. మీకు అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతో ఎన్నో చేశారు. ఏం చేశారు? ప్రార్థించారు. దానివల్ల ఈ మోహం అనేది పొడి అవుతుందా అంటే దానివల్లే చాలదండి. మంచిది అది, కానీ దానివల్ల చాలదు, ఇంకా బలం ఉండాలి. ఆ బలం ఎలా వస్తుంది? ఈశ్వరుడు అంటే అసలు ఎవరు అనే ఒక సంశయం మనలోకి రావాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరుంటే ప్రతి దాని మీద సంశయాలు వచ్చినాయా లేదా? మరి ఈశ్వరుడి మీద సంశయం ఎందుకు రాదు? అసలు నిజంగా ఈయన గుళ్ళోనే ఉన్నాడా, ఇంకెక్కడ ఉన్నాడా? గుళ్ళోనే కాదు, హరిద్వార్లో ఉన్నాడని ఆయనకి హరిద్వార్ వెళ్ళొచ్చారు, కేదార్నాథ్ వెళ్ళొచ్చారు, కేదార్నాథ్ వెళ్ళొచ్చారు. ఇంకెక్కడ ఉన్నాడు అని ఇంకా కాదు, కేదార్లోనే ఉన్నాడా? ఇంకెక్కడ ఉన్నాడు? బద్రీనాథ్ వెళ్ళాలి, బద్రీనాథ్లోనే ఉన్నాడా? ఇంకా వైష్ణవదేవి వెళ్ళాలి, ఇంకా ఎక్కడ ఉన్నాడా? అసలు ఎవరు అనే సంశయం ఉంది కదా, ఇలా రావాలి సంశయం. అసలు ఎక్కడున్నాడు ఈ ఈశ్వరుడు అని ప్రతి దాని మీద సంశయం వస్తుంది కదా మనకి, వేరే వస్తువుల మీద రాదు. ఇప్పుడు మీరు విమానం పైన ఎగురుతుంది, అది ఎలా ఎగురుతుంది అని సంశయం వచ్చిందా? తర్వాత దాని సైన్స్ అర్థమైందా? ఇలా ప్రతి వస్తువు మీద సంశయం ఉంటుంది కదా, అలాగే ఈశ్వరుడి మీద కూడా సంశయం. ఆ సంశయం ఎలా నివారించబడుతుంది? ఎక్కడ? సత్సంగం. ఈ సత్సంగంలో ఇప్పుడు మీరు చేస్తున్నారుగా ఉద్ధవ్ గీత, భగవంతుడి యొక్క లీలల గురించి విన్నారు. అంటే అప్పుడు మీకేం అర్థమైంది? భగవంతుడు అంటే నేను ఏదో ఇక్కడ ఫోటోలో పెట్టిన ఆయన అనుకున్నాను, గుళ్ళో ఉన్నాడు అనుకున్నాను. అసలు ఆయన అంతటా ఉన్నాడు, అసలు ఆయన చేయలేనిది ఏమీ లేదండి, అంతా ఆయన వల్లే జరుగుతుంది. అవునా? ఎక్కడున్నాడు? అందరిలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అందరిలోనూ ఆయన ఉంటే అదే ఇందాక అన్నట్టు, ఇప్పుడు మీ సంతానం ఎవరి సంతానం? ఇప్పుడు మీకు అక్కడ ఆయన ఉన్నారు. ఈ రకంగా నాకు ఒక కుమారుడు జన్మించాలి అని ప్లాన్ చేసుకుని మీరు జన్మించేదట్టు చేయగలరా? ఏం చేయలేం. ఆయనే అన్నీ చేసేది. అవునా? ఫైనల్లీ ఒక సంతానాన్ని మీకు ఇస్తారు. కానీ ఇక్కడ నా సంతానం అని మెల్లగా నా అన్నాం అనుకోండి, అది మమకారం అయ్యి ఆ మమకారమే ఫైనల్లీ మోహం అవుతుంది. కానీ అక్కడ అంతా ఈశ్వరుడిదే అన్నాం. ఇప్పుడు మనకి చేతిలో ఏమన్నా వచ్చిన వస్తువులు వచ్చినా సరే, ఒక కారు వచ్చినా సరే, నేనే కష్టపడి కొనుక్కున్నా కాదు నాయన. అదే నిన్న వర్షాలు లేవని ఇదిగో ఆయన ఇక్కడ వర్షాలు లేవు, మళ్ళీ ఆ వచ్చే నీళ్లు కూడా ఇక్కడ మా చెరువులు నింపకుండా అటు ఇటు నింపుతున్నారు అని బాధపడ్డాడు. 2 వర్షాలు గట్టి పండియా, చెరువు నిండిందా? రోజు అడుగుతాను ఆయన చెరువు నిండిందా అని. అది ఎవరి వల్ల? మన వల్ల అవుతుందా? ఇప్పుడు ఆ చెరువు, ఆ నీళ్లు, వాటితో మన పంటలు పండించుకుని తర్వాత ఏమంటాం? నా పంట అన్నీ నాయే. ఇంకా తర్వాత మళ్ళీ వాన రాకపోతే ఆయన కారణం దానికి. కానీ దాని వాన వచ్చిన తర్వాత ఇంకా ఆయనతో మనకు పని లేదు. ఇంకా అంత నాదే. మళ్ళీ దీని మీద మళ్ళీ అన్నిటి మీద మమత, నా పొలం మీద మమత, దానివల్ల వచ్చిన వీటి మీద, ఆ టమాటా మీద మమత, అన్నిటి మీద మమత. అంటే ఏంటి? ఇక్కడ సత్సంగం వల్ల ఈశ్వరుడి యొక్క వైభవం తెలిస్తే అప్పుడు దానివల్ల మనకే ఈ మమత, ఈ అహం తగ్గుతుంది. దానివల్ల మనకే ఈ మోహం నుంచి రక్షింపబడతాం. నువ్వు ఇక్కడితో ఆగితే వీళ్ళు ఒప్పుకోరు. ఇది మాకు తెలిసిందండి సత్సంగంలో. ఇప్పుడు ఇది అంతా అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన వాడిని ఈశ్వరుడు వదలడు.
ఏంటి అంతా అందరిలోనూ ఈశ్వరుడే ఉన్నాడు, అందుకని నాకు ఇంకా మమకారం లేదు అనుకున్న వాడిని ఈశ్వరుడు వదులుతాడా? వదలడు. ఏం చేస్తాడు? అసలు ఇప్పుడు వరకు నువ్వు తెలుసుకుంది కరెక్టే, నేను అంతటా ఉన్నాను, అసలు నేను ఎవరో అది నేను నీకు చెప్తాను ఇప్పుడు అంటాడు అని మీకు సత్సంగం ఈయనే ఒక మనస్థితిని ఇస్తాడు. సత్సంగంలో ఏమంటారు? ఈశ్వరుడి స్వరూపం గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈశ్వరుడి స్వరూపమే నీ స్వరూపం. ఇదేంటిది? ఈశ్వరుడి స్వరూపమే నీ స్వరూపం, అదే ఈ కనపడే ఈ జగత్ మొత్తాని యొక్క స్వరూపం అదే అంటున్నాం. ఏంటిది స్వరూపం అంటే? ఏంటి అసలు? ఏది లేకుండా మీరు లేరో అది మీ స్వరూపం. ఏది లేకుండా మీరు లేరో అంటున్నా. ఏంటది? ఏదో ఒకటి ఉంది మీలో, అది లేకపోతే మీరే లేరు. అది లేకపోతే మీకు ఈశ్వరుడు ఉన్నాడని కూడా మీకు తెలియదు, అసలు ఈ ప్రపంచం ఉందని కూడా తెలియదు. అది మీ స్వరూపం అంటున్నాం. ఏంటి ఆ స్వరూపం? ఏంటి? అలాంటిది ఉందా నాలో? ఉందా? ఉందే అంటున్నాం. ఏంటట ఆనుకుపోయారు? ఏంటి అది మనలో ఉన్నదే? ఏంటది? వెనకమాల అందరినీ లేపి లైన్గా అడగనా? ఏంటది? మన అనుభవంలో ఉన్నదంటున్నాం. ఈ క్షణం ఉంది మన అనుభవంలో. ఏంటది? ఇంకా అవన్నీ ప్రాణం ఉందా, ఊపిరి ఉందా, ఆ రెండు ఉన్నాయని ఎలా తెలిసింది? మనలో ఒక ఎరుక ఉంది కదా, మనలో ఒక ఎరుక తెలుసుకుంటున్నాం కదా ఇవన్నీ. ఆ ఎరుక అనమాట. ఆ ఎరుక మనం. అంతే కదా, ఆ ఎరుక ఎప్పుడు ఉంది మనతో, చిన్నప్పటి నుంచే ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకెప్పుడు ఉంటుంది. ఆ ఎరుక ద్వారానే మనకి ఈశ్వరుడు గురించి తెలుస్తుంది, ఈ ప్రపంచం గురించి తెలుస్తుంది. ఆ ఎరుక మన స్వరూపం. ఎరుక, అరువు, జ్ఞానం. జ్ఞానం కన్నా ఇక్కడ మీరు ఎరుక, అరువు అని తీసుకోండి. ఆ తెలుసుకోవటం అనేది, ఆ తెలుసుకోవటం, ఆ శక్తి మనలో ఉంది అంటే భగవంతుడు మనలో ఆ అరివు రూపంలో ఉన్నాడు. జ్యోతి బెళకుతిదే నిర్మల పరంజ్యోతి. అవునా? అది ఎక్కడుంది? మనలోనే ఉంది. ఇది అర్థమైంది అనుకోండి, అప్పుడు అదే జ్యోతి అందరిలోనూ ఉంది కదా. శృతి అదే అంటుంది, ఈశావాస్యం ఇదం సర్వం. ఇక అంతా ఆ ఈశ్వరుడు మయమే అంటుంది. ఈశ్వరుడు అంటే ఏంటి? ఈ అనంతమైన ఈ ఎరుక ఉనికినే. ఎక్కడున్నాడు? అది లేకుండా ఎక్కడా లేదు. మనలోనే కాదు, అన్నిటిలోనూ, అన్ని ప్రాణాలు అన్నిటిలోనూ అదే ఉంది. అది తెలిస్తే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మయవాభూత్ విజానతః. అప్పుడు తత్ర కః మోహ కః శోక ఏకత్వం అనుపశ్యతః. శృతి మన ప్రశ్నిస్తుంది. ఆ ఈశ్వరుడు కాకుండా, ఆ ఈశ్వర తత్వం కాకుండా, ఆ ఈశ్వర స్వరూపం కాకుండా రెండోది ఏమన్నా ఉందా? లేదు అని అన్నారు అనుకోండి, అని మీరు అంటే ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాం. అనుభవంగా గుర్తించారా? గుర్తించాం. అలాంటప్పుడు కః మోహ, ఇంకా మోహం ఎక్కడ? కః శోక, ఇంకా శోకం ఎక్కడ? ఏకత్వం అనుపశ్యతః. ఇది ఎవరు చదువుతున్నారు? శృతి. అవును, అవును, కరెక్ట్. అప్పుడు ఏది ఉందో అదే ఎప్పుడు ఉంది. ఆ ఈశ్వర తత్వమే ఇప్పుడు మన రూపంలో ఇలా ఉంది, మన రూపంలో ఎరుకలాగా ఉంది. అదే ఎరుక ద్వారా అన్నీ తెలుసుకుంటాను. ఎన్ని మనకు ఎలా తెలిసినాయి? సత్సంగం ద్వారా. ఈ సత్సంగమే ఉపాయం దేనికి? ఈ మోహ జాలం నుంచి బయటికి రావడానికి. ఫస్ట్ ఆయన ఉన్నారు అంటే ఆయన అసలు ఎవరు అని తెలుసుకుంటానికి, ఆయన కాకుండా రెండోది లేదు అని తెలుసుకుంటానికి, ఆయన మహిమ గురించి తెలుసుకుంటానికి, తర్వాత ఆయన స్వరూపం గురించి తెలుసుకుంటానికి, ఎన్నిటికీ మనకు సహకరించేది ఏంటి? సత్సంగం. సత్సంగం. ఆ సత్ గురించి మనకి స్పష్టంగా తెలుస్తుంది. సత్ అంటే ఏంటి? ఏదైతే సత్యమో అలా కూడా తీసుకోవచ్చు. ఆ సత్యాన్ని మనం గుర్తించాం సత్సంగం ద్వారా.
సో ఇవాళ మనం ఏం చూసాం? మోహం గురించి చూసాం. మోహజాలం కానీ పొడి పొడి చేసే సమ్మెట్టి మన చేతిలో ఉంది. ఇప్పుడు ముద్గరం ఉంది మన చేతిలో. సో మనం ఈశ్వరుణ్ణి, గురువుని ప్రార్థిద్దాం. ఏమని? ఈ మోహజాలం నుంచి, ఈ మోహ ముద్గరం ద్వారా దాన్ని పటాపంచలి చేసి మనం దాని ద్వారా జీవన్ముక్తి వరకు మనం ప్రయాణం సాగించాలని ప్రార్థిస్తూ సత్సంగం ఉపసంహరిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.